హలో స్పార్కిటాన్స్. నేను ఈరోజు మీకు రోహన్ అనే ఒక అబ్బాయి కథ చెప్తాను. ఆ అబ్బాయి అన్నిటికీ కూడా చాలా భయపడతాడు. కానీ చివర్లో కరేజ్ యొక్క పవర్ ఏంటి అనేది తెలుసుకుంటాడు. అది ఎలాగో చూసేద్దామా? అనగనగా ఒక ఊర్లో రోహన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. కానీ ఆ అబ్బాయికి ఏదన్నా సరే చాలా భయం. చీకటన్నా, చిన్న చిన్న చీమలుంటాయి కదా, చీమలన్నా, మొరిగే కుక్కలన్నా, చివరికి ఉరుముల సౌండ్ అన్నా కూడా చాలా భయం. డార్క్ రూమ్లోకి అస్సలు వెళ్ళడు. తను నడుస్తుంటే ఎక్కడైనా చీమలు కనిపిస్తే వెంటనే వాటి మించి ఎగిరి పరిగెట్టేస్తాడు. అలాగే తను వెళ్తున్న వీధిలో ఎక్కడైనా కుక్కలు మొరుగుతూ కనిపిస్తే ఆ వీధిలో కాకుండా వేరే వీధిలోంచి వెళ్ళిపోయేవాడు. రోహన్ ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతూ, రోహన్, ఇంత చిన్న చిన్న వాటికి నువ్వు భయపడుతున్నావా అని ఎంత ఏడిపించినా కూడా తను వాటిని పట్టించుకునేవాడు కాదు, భయాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకరోజు రాత్రి పెద్ద వింత జరిగింది. అదేంటంటే రోహన్కి ఒక డ్రీమ్ వచ్చింది. డ్రీమ్లో రోహన్ ఒక డార్క్ ఫారెస్ట్, అంటే చీకటిగా ఉన్న అడవిలో తనొక్కడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు సడన్గా తన పాదాల దగ్గర చాలా చీమలు పాకుతున్నాయి. అలాగే ఒక కుక్క మొరుగుతూ ఉంది. అయినా సరే ఈసారి రోహన్ పరుగు పెట్టలేదు. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని ముందుకు నడవడం ప్రారంభించాడు. చూసారా, ఈసారి రోహన్ని చీకటి ఆపలేకపోయింది, చీమలు ఆపలేకపోయాయి, చివరికి కుక్క కూడా రోహన్ని చేజ్ చేయలేదు. రోహన్కి చాలా స్ట్రాంగ్గా అనిపించింది. అస్సలు భయం లేదు అనిపించింది. అలా కొంచెం ఎదురికి నడుచుకుంటూ వెళితే ఒక బ్రైట్ లైట్ కనిపించింది. అప్పుడు రోహన్ నవ్వుతూ, నాకింక భయం లేదు అనుకున్నాడు. సడన్గా రోహన్ నిద్రలోంచి లేచాడు. అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నిజమా లేకపోతే కళ అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి మంచం దిగిన తర్వాత సేమ్ చీమలు వాడి రూమ్లో పాకుతూ కనిపించాయి పాదాల దగ్గర. వెంటనే మళ్ళీ రోహన్ భయం మళ్ళీ తిరిగి వచ్చేసింది. అయ్యో, రియల్ లైఫ్లో చీమలు ఇంకా స్కేరీగానే ఉన్నాయి అనుకుంటాడు. కానీ అతనిలో చిన్న మార్పు అయితే వచ్చింది. వెంటనే రోహన్కి తన డ్రీమ్ గుర్తొచ్చి తనతో తానే ఇలా అనుకున్నాడు, నేను డ్రీమ్లో వాటన్నింటినీ ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఫేస్ చేయగలుగుతాను కదా అనుకుని ఆ రోజు నుంచి కూడా స్లోగా తన భయాల్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. రూమ్ చీకటిగా ఉంటే ఇదివరకటిలాగా పారిపోకుండా ఒక అడుగు లోపలికి వెళుతున్నాడు. చీమల్ని చూస్తే తనకి తానే గుర్తు చేసుకుంటూ, అవి చాలా చిన్నవిగా ఉన్నాయి, నేను వాటికన్నా చాలా పెద్ద అని ధైర్యం చెప్పుకుంటున్నాడు. అలాగే తను నడుస్తున్నప్పుడు కుక్క మొరిగిందనుకో, వాటిని చూసి పారిపోకుండా అక్కడే కామ్గా నుంచుని ఉంటాడు. అలా రోజు రోజుకి తన ఫియర్స్ అన్నీ పోయాయి. అలాగే కరేజ్ పెరిగింది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వీధిలో నడుస్తూ ఉంటే కాన్ఫిడెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, రోహన్, నీ ఫియర్ ఏమైంది అని. అయితే వెంటనే రోహన్ నవ్వుతూ, అదెక్కడికి వెళ్ళలేదు, నేనే ఫియర్ కన్నా కూడా స్ట్రాంగ్ అయ్యాను అని చెప్తాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఫియర్స్ అనేవి షాడోస్ లాంటివి. అవి చూడడానికి పెద్దవిగా కనిపిస్తాయి, కానీ ఒక్కసారి మనం వాటిని ఫేస్ చేస్తే డిజపియర్ అయిపోతాయి, అంటే ఫియర్స్ మాయమైపోతాయి. కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఫేస్ చేస్తున్నాము అని. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథలు అలాగే ఫన్ లెర్నింగ్ వీడియోస్ వాచ్ చేసేయచ్చు. బాయ్ బాయ్ పిల్లలు, టేక్ కేర్.